కౌశిక్ రెడ్డి గారి నివాసం మీద దాడి చేసి ఆయన్ను చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. నేను ఎందుకు ఒక దుర్దినం అన్నంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. ఆయన ఈ రాష్ట్రానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి. ఆయన మొత్తం పక్కాగా ప్లాన్ ఇచ్చి దాన్ని ఒక సినిమా డైరెక్టర్ ఫకీలో మొత్తం కూడా ఎగ్జిక్యూట్ చేయించిండు. దీనికి నిరసనగా ఈరోజు మరి మా నాయకులు హరీష్ రావు గారి నేతృత్వంలో మాజీ మంత్రులు, సభ్యులు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మేమందరం కూడా వందలాది మంది కార్యకర్తలం శాంతియుతంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ గారి దగ్గరికి పోయి మా బాధలు వెళ్ళబోసుకొని కంప్లైంట్ వారికి ఇవ్వాలని మేము పోయినాము. పోతే ఆ క్రమంలో మరి పోలీసు వాళ్ళు చాలా మందిని కూడా లోపలికి రానివ్వడం లేదు, శాసనసభ్యులను కూడా లోపలికి రానివ్వడం లేదు, దుబ్బి పక్కకు పడేశారు. ఒక మాజీ మంత్రి, శాసనసభ నాయకులు, మరి చాలా మంది మాజీ మంత్రులు, మాజీ హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు, బాధితుడు కౌశిక్ రెడ్డి గారిని పోలీసు వాళ్ళు గేట్ల దగ్గరనే అడ్డుకున్నారు. మేము సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడమే తప్ప మరి మా ఇళ్ల మీద దాడులు చేసి మమ్మల్ని హత్యాయత్నం చేసిన కంప్లైంట్ కూడా ఇవ్వడానికి మాకు అర్హత లేదా? లేకపోతే పోలీసు వాళ్ళు కేవలం కొంతమంది కంప్లైంట్సే తీసుకుంటారా? ఈరోజు పోలీసు వాళ్ళే చెప్పాలి. మరి ఆ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడానికి కమిషనర్ దగ్గరికి పోతున్న సందర్భంలో ఏ కారణం లేకుండానే మరొక కేసు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద 353 ఐపీసీ కింద పెట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. దాని తర్వాత మేమందరం ఒక పోరాటం, శాంతియుతంగా పోరాటం చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద 307 అంటే ఇప్పుడు 109 క్లాజ్ 1 ఐపీసీ హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. దానికి గొప్ప పోరాటం చేయాల్సి వచ్చింది. మాకు సంఘీభావంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఆ సందర్భంగా నేను, కౌశిక్ రెడ్డి గారు, మేము డీసీపీ దగ్గరికి పోయి ఈ కేసు రిజిస్టర్ చేస్తున్న సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీసులో పోరాటం చేస్తున్న, శాంతియుతంగా పోరాటం చేస్తున్న మా నాయకులందరినీ కూడా దౌర్జన్యంగా కుళ్ళబొడుస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ వాళ్ళందరినీ కూడా మరి వెహికల్స్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా, నార్మల్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి అక్కడి నుంచి వదిలేస్తారు. కానీ మేము శాంతియుతంగా మా సమ్మెను విరమిస్తాము అని చెప్పి, నిరసన విరమిస్తామని చెప్తున్నప్పటికీ కూడా వినకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతోని మరి పోలీసు వాళ్ళందరూ కలిసి 3 బస్సుల్లో ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు మమ్మల్ని తరలించిండ్రు. దాంట్లో మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసనసభ నాయకులు ఉన్నారు, అదేవిధంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు కూడా ఉన్నారు.